వేణుస్వామి గారు క్రోధినామ సంవత్సరం ఎలా గడిచిందో మనం చూసాం. మరి ఇప్పుడు వచ్చినటువంటి ఈ విశ్వావసునామ సంవత్సరం అసలు ఈ పేరుకున్నటువంటి విశిష్టత ఏంటి? ఈ సంవత్సరం అసలు ఎలా ఉండబోతుంది? సో జనరల్గా క్రోధినామ సంవత్సరమైన, విలంబినామ సంవత్సరమైన, రాక్షసనామ సంవత్సరమైన, విశ్వావసునామ సంవత్సరమైన సంవత్సరాలకు, పేర్లకు, వాటికి ఫలితాలకు సంబంధం ఉండదు. ఓకే. సో మనం సంచలనాన్ని నమోదు చేసింది గత 10 సంవత్సరాల నుండి తీసుకుంటే 2019 డిసెంబర్లో వచ్చినటువంటి షష్టగ్రహ కూటమి మకర రాశిలో ఏర్పడి కరోనా అనేటువంటి వ్యాధిని వ్యాప్తి చేసింది. ఈ సంవత్సరము 30వ తారీఖు మార్చి ఉగాది నాడే షష్టగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతుంది. సో మరి దీనివల్ల ఏం జరగబోతుంది? పెను సంచలనాలు. పెను సంచలనాలు. రెండవది, ఈ సంవత్సరం అధిపతి రవి. రవి అంటే సూర్యుడు. సో మరి సూర్యుడు ప్రపంచాన్ని శాసిస్తాడు కదా. సూర్యుడు లేకపోతే జీవితం లేదు మనకు. అలాంటి సూర్యుడు ఏమేం చేస్తాడు? సూర్యుడు పేరు ప్రఖ్యాతులను ఇస్తాడు, ఫస్ట్ థింగ్. రెండవది, రాజకీయానికి, అసలు రాజ్యానికి, రాజ్యాధికారానికి, రాజకీయానికి సూర్యుడు అధిపతి. అలాగే హార్ట్కు, లివర్కు, కళ్ళకు, చర్మానికి సూర్యుడు అధిపతి. అలాగే భార్యాభర్తల బంధానికి అధిపతి సూర్యుడు. సో మరి ఈయన ఎఫెక్ట్ అవుతాడు కదా. సో షష్టగ్రహ కూటమి శనితో కలిసి మరి దాంట్లో మీనరాశిలో ఉన్నాడు కదా. సో 3 గ్రహాలు మినహా ఇంచుమించుగా మనకు 9 గ్రహాలు. కుజుడు, గురువు, కేతువు వదిలేస్తే మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా మనకు మీనరాశిలో బంధింపబడి ఉన్నాయి ఈ విశ్వావసునామ సంవత్సరంలో. సో ఏమవుతాయి అంటే, ముందుగా చెప్పుకోవాల్సింది రాజ్యాలకు సంబంధించి, రాష్ట్రాలకు సంబంధించి, దేశాలకు సంబంధించి వీటి మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడుతోంది. అలాగే రాజులకు ప్రాణగండం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా రాజు అంటే ఇక్కడ రాష్ట్రాన్ని తీసుకుంటే సీఎం, కేంద్రాన్ని తీసుకుంటే ప్రధానమంత్రి, దేశాలను తీసుకుంటే అధ్యక్షులు, అలా వివిధ దేశాల యొక్క సాంప్రదాయాన్ని బట్టి. సో వారికి సంబంధించి అతిపెద్ద సమస్యలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. అలాగే యుద్ధ వాతావరణం ఉంటుంది. అలాగే పదవి చ్యుతులయ్యే అవకాశం ఉంది, అంటే పదవి నుండి దిగిపోయే అవకాశం ఉంటుంది. అసలు ఈయన ఇంకా తిరుగులేదు, కంటిన్యూగా ఉంటాడు, ఈ ముఖ్యమంత్రో, ఈ ప్రధానమంత్రో, లేదా ఈ అధ్యక్షుడు అనుకున్న సందర్భంలో ఆ దేశం నుండి కానీ, ఆ రాష్ట్రం నుండి కానీ ఆ ముఖ్యమంత్రి దిగిపోవడము, పదవి కోల్పోవడం అనేది సంభవిస్తుంది. సో ఇది రాజకీయాలకు సంబంధించి.